హలో నమస్తే. బీహార్ ఎన్నికల ఫలితాలపైన ఒక వీడియో చేస్తున్నాను. ఒక 2-3 గంటల తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాను. దానికంటే ముందు బీహార్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చాలా ఆసక్తిని కలిగించిన అంశం ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఈ దేశంలో ప్రధానిగా మోదీ ఉండడానికి నేనే కారణం, ప్రధాని మోదీకి నేనే డిజిటల్ క్యాంపెయినర్గా పనిచేశాను, స్ట్రాటజిస్ట్గా పనిచేశానని చెప్తూ వచ్చారు. నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిని చేసింది నేనే అని చెప్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే అని చెప్తూ వచ్చారు. స్టాలిన్ని ముఖ్యమంత్రిని చేసింది నేనే, మమతా బెనర్జీని ముఖ్యమంత్రిని చేసింది నేనే అని చెప్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీని అధికారంలోకి తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిందనే విషయాన్ని ఎక్కడ చెప్పరు, దాచేస్తారు. సో ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా మారిపోయారు. జన్ సురాజ్ అనే ఒక పార్టీ ఏర్పాటు చేశారు బీహార్లో. బీహార్ అంతా పాదయాత్ర చేశారు. బీహార్ యువత కోసం మాట్లాడారు. బీహార్ యువత ఆత్మగౌరవం గురించి మాట్లాడారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయంటూ మాట్లాడారు. సో జన్ సురాజ్ పార్టీ రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్తూ వచ్చారు. ఇన్ని చెప్తూ వచ్చి బీహార్లో తేజస్వి యాదవ్ని టార్గెట్ చేస్తూ ఎన్నికల ముందంతా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. తేజస్వి యాదవ్ని ఓడిస్తానంటూ ప్రకటన చేస్తూ వచ్చారు. తేజస్వి యాదవ్ పైన పోటీ చేస్తాననే ప్రకటన కూడా ఆయన చేయడం చూసాం. అటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రంలో చతికిలబడిపోయారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే ప్రకటన చేశారు. ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తాను, అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న తేజస్వి యాదవ్ని ఓడిస్తానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సమయం దగ్గర పడే నాటికి ఎన్నికల్లో తను పోటీ చేయట్లేదు, తను బయటుండి పార్టీ వ్యవహారాలన్నీ చూస్తానని చెప్తూ రావడం చూసాం. సో ప్రశాంత్ కిషోర్కి ఓటమికి సంబంధించిన వ్యవహారం పైన అప్పటికే ఒక క్లారిటీ వచ్చింది అనే విషయం కూడా అర్థమైంది. కేజ్రీవాల్ తరహాలో తాను బీహార్ రాజకీయాలను మార్చేస్తాను, ఢిల్లీలో కేజ్రీవాల్ ఏ రకంగా సక్సెస్ అయ్యారో అదే సక్సెస్ ఫార్ములాని బీహార్లోనూ ఇంప్లిమెంట్ చేస్తామంటూ ప్రశాంత్ కిషోర్ చెప్తూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చారు రాజకీయ పార్టీలపైన. దేశానికి నాయకత్వం వహిస్తున్న నాయకులపైన, బీహార్కు నాయకత్వం వహిస్తున్న నాయకులపైన చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఎన్నికల సమయానికి తేలిపోయారు. ఎన్నికల సమయానికి పోటీ అంటే భయపడ్డారు. పోటీ చేయకూడదనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయమే ఆయనకు అంత సీన్ లేదనే విషయాన్ని మనకు స్పష్టం చేసింది. ప్రశాంత్ కిషోర్ గెలవబోతున్న పార్టీల పక్కన నిలబడి జెండా ఊపి ఆ విజయానికి తానే కారణమని చెప్పుకున్నారు ఇంతకాలం తప్ప ఆయన పార్టీలను గెలిపించలేరు అని అనుకోవడానికి ఆస్కారం ఇచ్చింది. బండి కింద నడుస్తున్న ఒక కుక్క ఆ బండిని తాను మోస్తున్నానని ఏ రకంగా చెప్పుకుంటుందో, గెలుస్తున్న పార్టీల సరసన చేరి ఆ పార్టీలను తానే గెలిపించాను అని ప్రశాంత్ కిషోర్ ఇంతకాలం చెప్పుకున్నారు అని అనుకోవడానికి ఒక ఆస్కారం ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ వ్యవహారం. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి బీహార్ రాజకీయాలను మార్చేస్తానని చెప్పారు. జనరల్గా ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు పెద్దగా సక్సెస్ అయిన దాఖలు చాలా తక్కువగా ఉంటాయి. సో అది ఆయన ఫీల్డ్ కాదు, అది ఆయన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, అక్కడ ఫెయిల్యూర్ అయ్యారులే అని రెస్పెక్ట్ అయినా ఉంటుంది. బట్ ప్రశాంత్ కిషోర్ అలా కాదు. ప్రశాంత్ కిషోర్ పార్టీల్ని నేనే గెలిపించాను అని చెప్పారు. సుదీర్ఘకాలం పాలనా అనుభవం ఉన్న పార్టీలు నడిపిస్తున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ పార్టీల్ని నేనే గెలిపించాను అని చెప్పిన వ్యక్తి తాను ఒక పార్టీని పెట్టుకొని తాను గెలిపించకపోలేకపోవడం అనేది ఖచ్చితంగా ఫెయిల్యూర్గానే చూడాలి. ఖచ్చితంగా ఎంతకాలం ఆయన చేసింది ఏమీ లేదు అనే చెప్పాలి. పీకే అనేది ఒక పిచ్చి పీకే తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు అని అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీల పాలిట బ్రోకర్గా మారి పనిచేశాడు తప్ప పీకే ప్రజాస్వామ్యానికి, దేశానికి పట్టిన చీడగా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. నిజానికి తాను ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీకి సంబంధించిన ఇన్ అండ్ అవుట్స్ని తెలుసుకుని భారతీయ జనతా పార్టీకి దానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసి భారతీయ జనతా పార్టీ కోసం హిడెన్గా పనిచేస్తూ వచ్చారు ప్రశాంత్ కిషోర్ లాంటి విశ్లేషణలు కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ చెప్పాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ గడప దొక్కారు, 10 జనపథ్కి వెళ్ళారు, ఏఐసిసి కార్యాలయానికి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీని మొత్తం నాకు అప్పచెప్పేసేయండి, నేను చూసుకుంటా అన్నారు. 100 ఏళ్ల పైన ఉన్న పార్టీ నీకు అప్పచెప్పడం ఏంట్రా బాబు అని వాళ్ళు కాస్త తెలివిగానే తరిమేశారు అక్కడి నుంచి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేను చేతిలో పెడితే భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ నడిపించుండేవాడేం బహుశా. సో ప్రశాంత్ కిషోర్ రాజకీయ స్ట్రాటజిస్ట్గా ఒక మార్కెటింగ్ సూత్రంతో డబ్బులు వసూలు చేసి పేరు తెచ్చుకున్నారు తప్ప ఆయన దగ్గర పార్టీలను గెలిపించే మంత్రాలేం లేవు, పార్టీలు గెలిపించే ఉపాయాలేం లేవు. పార్టీలు చేయాల్సింది ప్రజలకు మంచేంటో చెడేంటో. పార్టీలు కేవలం మాయమాటలు చెప్పి ఇక్కడదక్కడ మార్ఫింగ్ వీడియోలు వేసి ఓన్లీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు చేసుకొని గెలవలేవు. ప్రజలతో ఉంటే, ప్రజల కోసం పనిచేస్తే, ప్రజల కోసం తపన పడితే మాత్రమే గెలుస్తాయి. ఇటువంటి పొలిటికల్ బ్రోకర్స్కి ఇది బహుశా డెడ్ ఎండ్ కావాలని కోరుకుందాం.